చాలా మంది ఈ రోజుల్లో మంచి చెడుగా, చెడు మంచిగా ఉండడానికి కారణం వారి లోపల ఉన్న విషయం, పాపం అనే విషయం. అందును బట్టి యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళని చూసేమో హేళన చేస్తారు. నిజంగా హేళనకు పాత్రులైన వారినేమో చాలా గొప్పవారిగా ఇచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు. లేఖనాలు సెలవిస్తున్నాయి, నీవు నన్ను బాగు చేయదు గనుక. యేసు ప్రభువుని నమ్మి పాడైపోయిన వాళ్ళు ఎవరు లేరు, బాగు చేయబడ్డ వాళ్ళే ఉన్నారు. ఆ సందర్భాల్లో చెబుతూ ఉంటాను, ఒక అక్క తమ్ముడు ఇద్దరు రోడ్డు మీద కూర్చుని బైబిల్ చదువుకుంటా ఉంటే ఒక వ్యక్తి దగ్గరికి వచ్చి అడిగాడు, ఈ చట్ట పుస్తకం మీరు ఎందుకు చదువుతున్నారని. అప్పుడు అక్క లేచి చెప్పింది, మీరు మా తమ్ముడిని చూస్తున్నారు కదండి, వీడు రోజు త్రాగి పడిపోయాడు, రోడ్డు మీద జూదమాడేవాడు, అక్రమంగా బ్రతికేవాడు, త్రాగేవాడు, ధూమపానం చేసేవాడు, ఎక్కడా గౌరవం లేదు ఇతనికి, ఒక్క రూపాయి సంపాదన లేదు ఇతని జీవితంలో, అంత భయంకరంగా బ్రతికేవాడు. ఒకరోజు ఇదే బైబిల్ చదివి యేసు ప్రభువుని తన సొంత రక్షణగా అంగీకరించాడు. ఆ రోజు నుండి ప్రభు కోసం జీవించడం మొదలు పెట్టాడు. ఒకవేళ నిజంగా ఈ పుస్తకమే మీరన్నట్టు చెడ్డ పుస్తకం అయితే, విడిపోయిన మా తమ్ముడిని ఎప్పుడు ఈ చెడ్డ పుస్తకం ఏం చేయదు, మార్చదో.